కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలంటూ కూడా కృష్ణా జిల్లాలో పెడన నియోజకవర్గంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 4 రోజుల పాటు 4 మండలాల్లో ఈ దీక్షలు జరుగుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు ఉప్పాల రాము ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఇప్పటికే ఇక్కడ తాగునీరు ఏదైతే సాగునీరు ఉందో దీని మీద అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లారు, అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. కానీ ఈ రోజు మీరు నిరాహార దీక్షలు చేసే పరిస్థితి కల్పించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రధానంగా మీ దీక్షల ద్వారా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఒకటే. ఎందుకంటే మనం చూసినట్లయితే కనుక గడిచిన మే మాసంలో మరి రైతులందరూ కూడా వరి నాట్లు వేయడానికి అంటే విత్తనాలు జల్లుకొనివ్వండి, వెదజల్లునివ్వండి, ఆకుమళ్ళకి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు మే నెలాఖరికి. అట్లాగే ప్రభుత్వం అందులో భాగంగా ఏం చేసింది, రొట్ట విత్తనాలు కానీ వరి విత్తనాలు కానీ సబ్సిడీ మీద ఇచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మీరు వ్యవసాయం చేసుకోవచ్చని ఒక సూచన అంటే ఒక మార్గదర్శకం విడుదల చేశారు. అట్లానే దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఇక్కడ ఉన్న కొల్లు రవీంద్ర ఏదైతే మంత్రి ఉన్నారో, జిల్లాకి ఏకైక మంత్రి ఆయన ఏం చేశారు, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వీరు ఏరువాక అని చెప్పేసి ఒక కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం, అది మాదో మీదో కాదు, అది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. మరి ఎంతో హంగు ఆర్భాటంగా స్టార్ట్ చేశారు. చేసి అప్పుడు కూడా ఇంకొక సూచన చేశారు, రైతులందరూ సమాయత్తం ఉండని చెప్పేసి అని. వీరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఏడు కూడా జరిగే ఆనవాయితీ ఏంటండి, మే నెలాఖరికి జూన్ మాసం కల్లా ఆకుమళ్ళు వేసుకోవడం, వెదజల్లడం రైతు చేసే లక్షణం అందరూ కూడా. మరి తీరా ఇది స్టార్ట్ చేసేసిన తర్వాత ఓ 15 రోజులు, 18 రోజులు, నెల రోజుల తర్వాత అప్పటికి ఇంకొక విషయం కూడా జరిగింది మధ్యలో. యూరియా కానీ డిఏపి కానీ మామూలుగా అయితే పూర్వం ఏం చేసేవాళ్ళు, మనం వెళ్ళి పిఎస్సిఎస్లో నేరుగా మనం తెచ్చుకునేవాళ్ళం. ఈ మధ్యన టైట్ అయినప్పుడు ఆధార్ కార్డు అడిగేవాడు, ఏది గడిచిన సంవత్సరం. ఇప్పుడు కొత్తగా ఏం చేశారు, ఫోన్కి ఓటీపీలు పెడుతున్నారు. ఓటీపీ పెట్టి మళ్ళీ ఓటీపీ సిస్టంతో మొత్తం దేశమంతా తిప్పుతున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చేశారని అడుగుతా ఉన్నా. అంటే మీరు చిత్తశుద్ధి ఉండి రైతులు వ్యవసాయం చేయాలి అనే కాంక్ష ఉంటే గనక మీరు అసలు ఇవన్నీ చేయకూడదుగా. యూరియాకి సంబంధించి యూరియా ఇవ్వకూడదు, రొట్ట విత్తనాలు ఇవ్వకూడదు, లేదు వరి విత్తనాలు కానీ ఇవన్నీ ఇవ్వకూడదు, ఏరువాకు కూడా చేయకూడదు న్యాయంగా. కానీ చేశారు. ఇప్పుడు ఒక మంచి ముహూర్తం చూసుకుని రైతుల నెత్తిన ఒక పిడిగేశారు. అసలు డ్యాముల్లో నీళ్ళు లేవు, ఎల్నినో వచ్చింది, వర్షాలు పడవు కాబట్టి మేము నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి యూటర్న్ తీసుకున్నారు. నాకు తెలిసి ఈ 40 సంవత్సరాలు లేదు, పెద్దలు చెప్పినట్టు ఒక 100 సంవత్సరాల్లో సుమారుగా ఎవరు నాయిరెడ్డి గారు కూడా చెప్పారని అన్నారు, నేను కూడా వినటమేది. ఇంతవరకు నువ్వు వరి వేయొద్దు అనే మాట ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ, అంటే అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, లేదు స్వర్గీయ పెద్ద అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ మధ్యలో చేసిన 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈయన తప్ప ఎవరన్నా అన్నారా ఏది వరి వేయొద్దు లేకపోతే వరి దండగా వ్యవసాయం చేయొద్దు అన్న మాట ఎవరన్నా అన్నారన్నా? మీరు విన్నారా ఎప్పుడన్నా? నాకు తెలిసి ఇంతవరకు చరిత్ర లేదు అసలు వ్యవసాయం చేయొద్దు అనే మాట. కొత్తగా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే యూరియా ఇస్తేనేమో క్యాన్సర్ వచ్చింది అంటాడు, లేదా ఇంకోటి ఏదో జబ్బులు వచ్చింది అంటాడు. ఏం తింటారు? కానీ ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా మేము వివిధ రకాలుగా బంటిమిల్లో కూడా ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమండి ఆల్రెడీ రైతులందరూ కూడా వెదజల్లుకున్నారు, అలాగే నారుమళ్ళు పోసారు, చాలా మంది ఊడుపులు చేశారు. ఈ టైంలో మీరు వెనకడుగేయడం కరెక్ట్ కాదు. మీరు ప్రభుత్వానికి మా ద్వారా ఒక అర్జీ ఇచ్చి ఇక్కడ ఉన్న సమస్యని, రైతాంగం సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేశాను. అంటే సరే అని చెప్పేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో మన జిల్లా అధ్యక్షుడు పేర్నాని గారిని వెంట పెట్టుకుని మరి కలెక్టర్ ఏదైతే ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్నారో జేసీ గారిని కూడా కలిసి వాటర్ ఇమ్మని చెప్పేసి సేమ్ ఏదైతే ఉన్న లెక్కలు అవన్నీ కూడా నానిగారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నాడు. అంటే ఇవంతా ఎందుకు చేస్తున్నామంటే 2-3 విధాలుగా మేము ప్రయత్నం చేసినా స్పందించట్లా. మీరు ఇందాడు అడిగిన దానికి ఆన్సర్ అండి. ఇంతవరకు ఎన్ని చేసినా వాళ్ళు స్పందించట్లా. కనీసం ఒక్కొక్క మండలంలో రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున మనం పోరాటం చేస్తే వాళ్ళు ఏమైనా కళ్ళు తెరుస్తారు అనేది అంటే ఒత్తిడి తేవాలని నా ఉద్దేశం. మెయిన్ ఏంటంటే రైతు బాగుండాలి. మేము చేసే ఉద్యమం ఒకటే అండి కారణం, రైతు అనేవాడు బాగుండాలి, మరి సకాలంలో నీళ్లు ఇవ్వాలి,
నీళ్లు లేని పరిస్థితి కాదు, మీరు చూస్తూ ఉన్నారు కదన్న. ప్రతి బ్యారేజ్, ప్రతి డ్యాంలో కూడా నీళ్లు నిండుతూ వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమం చేస్తే అన్న ఒత్తిడి తేవచ్చు. ఎవరైతే మరి కళ్ళు కనపడని కబోది ప్రభుత్వం కదా ఈ కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళ కళ్ళు తెరిపించాలి. వాళ్ళకి కనీసం ఈ ప్రజలు, ఈ నాయకులు అందరూ చేసే ఈ నిరసన వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతోనే రైతు కోసం చేస్తున్నామన్న. కేవలం ఇప్పుడు మీరు వరుసగా నిరాహార దీక్షలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ స్పందన రావట్లేదు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న? మేము ప్రస్తుతానికి అయితే కానీ నిన్నడు కూడా చెప్పాను, గతంలో 2 సార్లు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రిలే నిరాహార దీక్షలు ఏవైతే స్టార్ట్ చేశామో ఇది 2వ రోజు. 4 రోజులు చేసి 5వ రోజున ఒక ర్యాలీ చేస్తాము. అప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాయిత కృష్ణప్రసాద్ లేదా ఈ జిల్లా మంత్రి మరి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, వీళ్ళెవరూ గనక స్పందించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మా ఏదైతే కృత్రిమ మండలం పల్లిపాలెం ఉందో ఆ పల్లిపాలెం దగ్గర నుంచి మాకు మెయిన్ ఇక్కడ గొడ్లవలేరు లాకులు ఉన్నవి, అక్కడ వరకు ఒక పాదయాత్ర చేస్తాను. ఒకవేళ అప్పటికే కనుక స్పందించకపోతే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకోటి కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అది కూడా మళ్ళీ అదే పల్లిపాలెం నుంచి మరి కృష్ణా బ్యారేజ్ వరకు కూడా ఒక పాదయాత్ర చేద్దామని. అప్పటికీ స్పందించకపోతే గనక అంటే ఇవన్నీ కూడా ఇంచుమించు ఈ 1 రోజుల లోపునే జరిగే అవకాశం. ఎందుకంటే ఒకవేళ గనక ఏదన్నా వాళ్ళు గనక కళ్ళు తెరిచారనుకోండి, అది కూడా మన మీద ప్రేమతోనో ఇంకోటో కాదండి, వాళ్ళకి జనాల్లో డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? నీళ్ళు అయితే జనాలు ఏమనుకోరండి, రైతులు కూడా ఏమనుకోరు. కానీ నీళ్లు ఉన్నాయి, మీకు కూడా తెలుసు ఆ విషయం, ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు. నీళ్లు ఉన్నాయి, నీళ్ళు ఇచ్చే వరకు ఖచ్చితంగా మరి 2 రకాలుగా చెప్పాను. ఇప్పుడు 3వది అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా నేను చేయడానికి సిద్ధం, పెడ నియోజకవర్గ రైతుల తరఫున. మాట్లాడేందుకు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఉన్నారు. మేడం చూడండి, మొన్న కూడా జెడ్పీ సమావేశంలో పెద్ద ఎత్తున ఎంపీటీసీలు అంతా కూడా నిలదీశారు, కానీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన కూడా వచ్చిన పరిస్థితి. రైతులు మీ ప్రాంతంలో చూస్తున్నారు, గతంలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జెడ్పీ సమావేశంలో అవనివ్వండి, అలాగే రాము గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు పేరు నాని గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతు అధ్యక్షులు అందరినీ కలిసి మొత్తం అందరూ కలిసి బంటుమిల్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే జేసీ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. మొన్ననే విజయవాడ వెళ్లి కూడా ఈఎన్సీ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఎన్ని రకాలుగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ కళ్ళు ఉన్నా సరే లేనట్టు ప్రవర్తించే ఈ కూటమి నాయకులందరూ కూడా కళ్ళు మూసుకుని పోయి ఈ రోజు రైతులందరూ కూడా అలో లక్ష్మణ ఏడుస్తున్నారు. మొత్తం పంటలన్నీ కూడా ఎండిపోయాయి. ఒకసారి ఎండిపోతే మళ్లీ దేవుడు దయతలిచి కాస్త వర్షాభావం ఉండటం వల్ల ఎండిపోయినవన్నీ మళ్లీ దుక్కి దున్నుకొని మళ్లీ ఈ వర్షం వచ్చిన దాని మూలంగా కొంచెం మళ్లీ నాట్లు వేసుకోవడం ప్రారంభించారు. మొత్తం ఈ ఆయకట్టు అంతా కూడా ఈ రోజు ఎండిపోయే పరిస్థితి. రైతు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా అభివర్ణిస్తారు ఎక్కడైనా సరే. కానీ మన దురదృష్టం ఏంటో, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులపైన కక్ష కడతారు. అసలు వ్యవసాయం అనేది దండగా అనే ఉద్దేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము ఎక్కడా చూడలేదు. నిన్ననే నాగిరెడ్డి గారు కూడా చెప్పారు, గడిచిన 170 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా ఎవరు కూడా ఈ ఖరీఫ్ సీజన్ లో 6 తడి పంట వేయమన్నా అనే చెప్పే ఏ సైంటిస్టు లేరు, ఏ అధికారికి కూడా అసలు ఒక లెక్కపత్రం లేకుండా 6 తడి పంట ఎప్పుడేస్తారండి? ఎవరైనా వర్షాకాలంలో 6 తడి పంట వేస్తారా? 6 తడి పంట అంటే ఏంటి? దాని పేరులోనే ఉంది. అవి ఆరుదల ఉన్నప్పుడు పెట్టే మినుము, ఇలాంటి చెరుకు అలాంటివన్నీ పండిస్తారు. కానీ ఇప్పుడు వర్షాకాలం, వర్షం పడే టైంలో ఈ 6 తడి పంటలు వేయడం వల్ల కాండం వేరు అలాగే కుళ్ళిపోయి వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంది. ఏ సైంటిస్ట్ అన్నా కూడా సైంటిఫిక్ గా వచ్చిన టీం అందరూ వస్తున్నారు, తిరుగుతున్నారు. వారితో చెప్పించండి, మీరు ఈ కృష్ణా డెల్టాలో 6 తడి పంట వేయొచ్చు అని వారితో చెప్పించండి. ఏదో ఊరికే కళ్ళుండి లేనట్టు మాట్లాడటం. నిన్న ఆవిడ చెప్తున్నారు, మన హోమ్ మినిస్టర్ గారు, వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు కదా విజయవాడలో, ఎందుకు ఇలా చేశారు బొండా ఉమ్మ గారు అని అడిగితే ఆవిడ చెప్పే సమాధానం శాంతియుతంగానా? వారి డిక్షనరీలోనే లేదు శాంతియుతంగా అంటున్నారు. ఇక్కడ నిన్న మొత్తం అంతా కూడా స్టేట్ అంతా కూడా జరిగినాయి అన్ని రకాలుగాను నిరాహార దీక్షలు. డిఎస్సీ మీద కానివ్వండి, ఇలా రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమస్య పైన ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి 4 రోజులు చేస్తున్నాము. మా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వీరందరూ కూడా రైతుల్ని రాజుగా అభివర్ణించారు. డెడ్ స్టోరేజ్ లో కూడా మనకి నీళ్లు అందించి
రైతులకు అన్యాయం చేయకూడదన్న మహానుభావుడు అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నారు. వారందరికీ కూడా రైతు భరోసా కానివ్వండి, సున్నా వడ్డీ పథకాలు కానివ్వండి, రైతులకు ఏ విధమైన నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా నీరందించి రైతుల్ని రాజుగా అభివర్ణించారు. అయితే ప్రతి రాష్ట్రంలోనూ నిజానికి రైస్ తినేది తక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో కంపల్సరీ రైస్ తింటారు. అయితే ఇక్కడ రైస్ తింటామని తెలిసి కూడా ఇక్కడ వద్దంటున్నారు. మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవ్వరూ కూడా రైస్ వేయొద్దని చెప్పరు. నిజానికి అక్కడంతా తినేది చపాతీ, రోటీ అంతా తింటారు. అయినప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ భారతదేశంలో రైస్ వేయొద్దు, వరి పంటలు పండించొద్దు అని చెప్పే ముఖ్యమంత్రిని ఈయన్నే చూస్తున్నాము. ఇదేంటంటే మనం 3 Monkeys ది చూసాము. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అని. కానీ ఇక్కడ ఏంటంటే మంచి మాట్లాడకూడదు, మంచి వినకూడదు, మంచి చేయకూడదు అనే రాష్ట్ర ప్రభుత్వం ఆ తీరుగానే నడుస్తోంది. ఈ రోజు రైతులందరూ కూడా ఈ రోజు రోడ్డెక్కి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డే, ఇంక్లూడింగ్ మా కుటుంబం కూడా రైతు కుటుంబమే. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉంటేనే ఈ ప్రతి ఒక్కరు 5,000 నోట్లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా వరి పండించాలి, రైతు బ్రతకాలి, రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే, మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాని గారు అలాగే రాము గారి అధ్యక్షతన జరిగే ఈ రిలే నిరాహార దీక్షలు ఇంకా ఉధృతం కాబోతాయి. ఎందుకంటే రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి విమర్శలు లేవు. కేవలం మేము శాంతియుతంగా ఈ నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసనకి మీరు ఏ విధంగా అయితే రెస్పాన్స్ ఇస్తారో మేమందరం కూడా చూస్తాము. మీరిచ్చే రెస్పాన్స్ ని బట్టి ఎప్పుడైతే నీళ్లు వదులుతారో అప్పటి వరకు కూడా ఈ దీక్షలు కానివ్వండి, ఈ నిరసన పోరాటాలు గాని ఆగవు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వరి అత్యంత ప్రధానమైన ఆంధ్ర రాష్ట్రంలో వరి పంట వేయొద్దంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు చెప్పడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలి. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, పెడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.